స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకండలో గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. వెయిట్ లాస్ అవ్వడం ఎలా అని టైప్ చేస్తే లిటరలీ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది ఆన్లైన్లో. కానీ అది ప్రాపర్గా ఛానలైజ్ చేసి ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి అండ్ వాట్ ఈస్ ద రైట్ వే ఫర్ వెయిట్ లాస్, లెట్స్ ఫైండ్ అవుట్. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, డెంటిస్ట్ అండ్ ఆల్సో మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ స్నేహ వేమురి గారు. లెట్స్ టాక్ టు హర్. హలో అండి. హలో. సో వెయిట్ లాస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్, టాకింగ్ అబౌట్ విమెన్ స్పెషల్లీ, ఎందుకంటే మెన్ కూడా ఉంటారు బట్ మోస్ట్లీ మనకు విమెన్ ఎక్కువగా కాన్షియస్ గా ఫీల్ అవుతారు కాబట్టి. కొంతమంది అంటే మై బాడీ మై విష్ అనుకుని దే ఈట్ ఆల్ ద ఫుడ్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆల్సో జంక్. అది తిని కూడా ఓకే తర్వాత చూసుకుందామని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది కొంచెం తిన్నా కూడా ఎక్కువగా కాన్షియస్ ఫీల్ అయిపోయి ఎలాగైనా సరే వెయిట్ తగ్గాలి అనుకునే కైండ్ ఆఫ్ పీపుల్ ఇంకొక వైపు ఉంటారనమాట. సో ఏది చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అనేది అది పెరిగింది అని కాదు, కానీ యూజువలీ మన బాడీ మెయింటెనెన్స్ కి కానీ టోనింగ్ అవ్వడానికి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో వాట్ ఈస్ ద రైట్ టెక్నిక్ అండ్ వాట్స్ ద రైట్ వే, ఎలా వెళ్ళాలి అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలి మనం? సో దిస్ ఇస్ ఇప్పుడు ద థింగ్ అంటారు, అంటే ఐ మీన్ వెయిట్ లాస్ అనేది ఇప్పుడు ఇట్ ఈస్ సచ్ అ బిగ్ మార్కెట్, హ్యూజ్ మార్కెట్ కదా. అండ్ ఎస్, 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నారు. అంటే ఒకరేమో ఓవర్ కాన్షియస్, అంటే వాళ్ళు అసలు ఏది తిన్నా కూడా అరే ఇది తింటే నేను లావ్ అయిపోతానేమో, అయ్యో ఇది తింటే ఏమైపోతుందో, ఇంకా నేను ఒక 2 kgs పెరిగిపోతానేమో అని కంప్లీట్గా చాలా స్ట్రిక్ట్ డైట్ చేస్తుంటారు. కంప్లీట్గా ఎలా అయిపోతారంటే అసలు లైఫ్ లేనట్టు అయిపోతారు నిజం చెప్పాలంటే. అంటే వాళ్ళని చూస్తేనే ఏదో దీనంగా, అసలు వాళ్ళ ఫేస్లో కూడా ఒక గ్లో ఉండదు, ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు కదా. సో వాళ్ళకి ఏంటంటే ప్రతీది ఏం తినాలన్నా కూడా భయమే. సో ఆ ఓవర్ కాన్షియస్నెస్ వల్ల కూడా ఏమైపోతుందంటే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు. రైట్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే నా లైఫ్ నా ఇష్టం అనేవాళ్ళు, యాక్చువల్లీ వీళ్ళకన్నా వీళ్ళు చాలా డేంజర్. ఓకే. అంటే నేను ఎంతైనా తింటా, నేను ఎంతైనా లావ్ అవుతా, నా ఇష్టం, నా బాడీ, నేను లావ్ అయితే ఏమవుతుందంట, ఏమవుతుంది లావ్ అయితే, కొంచెం బరువుగా ఉంటాను అంతే కదా, బొద్దుగా ఉంటాను, సో దానివల్ల ప్రాబ్లం ఏంటి అని అనుకుంటుంటారు. కానీ యాక్చువల్లీ లావ్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీరు అనుకుంటారు కి కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది అంతే, కానీ కొంచెం బాడీ అంతా వెయిట్ పెరుగుతుంది అంతే కదా అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ లైక్ క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, ఇంటర్నల్ ఆర్గన్స్ లో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ ఈ వెయిట్ గెయిన్ వల్ల చాలా వస్తుంది. ఇది అంటే ఫస్ట్ లో తెలియదు, ఫస్ట్ లో బాగానే ఉంటది, మెల్లమెల్లగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది వెయిట్ అనేది. అంటే మీరు యాజ్ యూ ఏజ్ మీరు అలానే వెయిట్ పెరుగుతూ ఉన్నారనుకోండి, అప్పుడు మెల్లగా అది క్యాన్సర్ ఏదో ఒక రోగం కింద అది క్రియేట్ చేసి మీ బాడీని అది సతాయిస్తూ ఉంటది. ఇంటర్నల్ ఇష్యూస్ చాలా పెరుగుతాయి. ఇది తెలియక ఏంటంటే సరే లావు ఉంటే ఏమైంది, పర్వాలేదు కదా, అలా నడుస్తుంది కదా, ఏమైతుంది, ఫ్యాటే కదా. అంటే ఫ్యాట్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, లావుగా ఉన్నాను అంటే ఇప్పుడు డిపాజిషన్ అంటే కడుపు దగ్గర ఫ్యాట్ ఉంది ఆర్ చేతుల దగ్గర, సో అది ఫ్యాటే కదా, దానివల్ల ఏం ఇష్యూస్ వస్తాయి. కానీ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది, ఇంటర్నల్ ఆర్గన్స్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అంటే పిల్లలు, ఫ్యామిలీ అందరు ఉంటారు కదా. సో మీరు రెస్పాన్సిబుల్గా కూడా ఉండాలి. అంటే మీరు మీ హెల్త్ గురించి పట్టించుకోకపోతే, నా ఇష్టం నేను ఏదైనా తింటా, జంక్ ఫుడ్ తింటా, బయట ఫుడ్ తింటా, బాగా ఆయిలీ ఫుడ్ తింటా అంటే ఇప్పుడు రేపొద్దున మీకు ఏమన్నా అయితే మీ ఫ్యామిలీ ఏమైపోవాలి. సో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీకైనా మీరు అట్లీస్ట్ కొంచెం మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు అలా చేస్తే ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎఫెక్ట్ అయ్యేది మీ ఫ్యామిలీ వాళ్ళు. రైట్. సో ఈ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఆ ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇన్ని చెప్తున్నారు కదా, ఇన్ని ప్రోగ్రామ్స్ వచ్చాయి వెయిట్ లాస్ గురించి. అస్సలైన వెయిట్ లాస్ ఏంటి అంటే ఫస్ట్ జాగ్రత్తగా వినండి. మీ బాడీని ఫస్ట్ మీరు స్టడీ చేసుకోండి. అసలు మీ బాడీ అంటే ఎన్ని క్యాలరీస్ మీ బాడీకి అవసరం, ఓకే, ఫస్ట్ అది తెలుసుకోండి. ప్రతి ఒక్కరి బాడీకి డిఫరెంట్ అవసరాలు ఉంటాయి. ఒక్కరి బాడీ సేమ్ కాదు.
అందరికి ఒకటే వెయిట్ లాస్ మంత్ర లాగా ఇచ్చేస్తారు కదా, ఇది వెయిట్ లాస్ మంత్ర చేసేయండి అని. ప్రతి ఒక్కరికి అది సూటబుల్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ మీ బాడీని మీరు తెలుసుకోండి. సో ఇది ఎలా తెలుసుకోవాలి? TDEE అనేది ఉంటుంది, అంటే టోటల్ డైలీ ఎనర్జీ కన్సంప్షన్. ఓకే, TDEE. ఓకే, సో దీంట్లో ఏంటంటే మీరు ఇది మీరు కావాలంటే ఆన్లైన్ కూడా మీరు చూసుకోవచ్చు. దీంట్లో మీరు ఏజ్, మీ హైట్, ఏజ్ అండ్ వెయిట్ మీరు టైప్ చేసినట్లయితే మీకేంటంటే కంప్లీట్గా అది చెప్తుంది మీకు ఎన్ని క్యాలరీస్ కావాలి, డైలీ ఎన్ని క్యాలరీస్ మీకు అవసరం పడుతుందో చెప్పేస్తుంది. ఓకేనా? అంటే దిస్ ఈజ్ అ మీటర్. అంటే మీ ఏజ్కి తగ్గట్టు, మీ హైట్కి తగ్గట్టు, మీ వెయిట్కి తగ్గట్టు మీకు ఎన్ని క్యాలరీస్ అవసరము అండ్ మీరు ఎంత వెయిట్ ఉండాలి అనేది ఇది చెప్పేస్తుంది. సో ఫస్ట్ ఇది తెలుసుకోండి, మీకు ఎన్ని క్యాలరీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డైలీ 2500 క్యాలరీస్ కావాలనుకోండి. ఓకే, సో మీరు 3000 క్యాలరీస్ 4000 క్యాలరీస్ తింటున్నారు అంటే ఇది ఎట్లా మెజర్ చేసుకోవాలి? మీరు ఏం తింటున్నా కూడా దానికి క్యాలరీ వాల్యూ ఉంటుంది. ఓకే, మీరు ఒక బ్రెడ్ పీస్ తిన్నా కూడా దాంట్లో క్యాలరీ వాల్యూ ఉంటుంది. సో ఆ క్యాలరీ ఎంతనో క్యాలిక్యులేట్ చేయండి. దానికి కూడా మీకు ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి. ఓకే, అంటే మీరు ఏమేం తింటున్నారో జస్ట్ ఆ యాప్ లో వేసేస్తే మీరు ఎంత క్వాంటిటీ వేస్తే మీకు డైరెక్ట్ గా ఇచ్చేస్తుంది ఇన్ని క్యాలరీస్ మీరు తిన్నారు అని. ఓకే, బట్ నాకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే కంప్లీట్ గా క్యాలరీస్ ని కౌంట్ చేసుకోవడం అనేది మనకు ఉంది, బట్ వెస్టర్నైజ్డ్ కాన్సెప్ట్ ఇదంతా కూడా, ఎందుకంటే వెయిట్ లాస్ ఇవన్నీ జిమ్ చేయడం ఇవంతా కూడా. బట్ బీయింగ్ అ యోగా ఎక్స్పర్ట్ మీరు సజెస్ట్ చేస్తారా ఇలా రెగ్యులర్ గా మనం చేసుకోవడం రైట్ అని చెప్పి? ఫస్ట్ అంటే మన బాడీ గురించి తెలుసుకోవడానికి, అంటే మనకి ఎన్ని క్యాలరీస్ కావాలో తెలుసుకోవడానికి ఫస్ట్ ఈ టెస్ట్ చేయాలంట. అంటే యోగా ఇస్ అంటే మీకు చెప్పాలంటే 75% ఆఫ్ యువర్ వెయిట్ లాస్ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ డయట్. వెస్టర్నైజ్డ్, ఇండియనైజ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కల్చర్లో కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే క్యాలరీస్ ఎంత తింటున్నామో దాన్ని బట్టి టైం గ్యాప్ని పెంచి ఆ క్యాలరీస్ బర్న్ అయ్యేటట్టు ఎక్సర్సైజ్ చేసి బయట పొలంలో వర్క్ చేసి అన్ని చేసి మళ్ళీ ఫుడ్ తిన్నా కూడా అది అరిగేటట్టు చేసేవాళ్ళు. సో అక్కడ నుంచి వచ్చిన కాన్సెప్టే ఇది వెస్టర్న్ లో వెళ్ళింది. ఓకే, మనది యాక్చువల్లీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎప్పటి నుంచో మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూనే వస్తున్నాం. లైక్ మనకు బ్రేక్ఫాస్ట్ అనేది లేదు. బ్రేక్ఫాస్ట్ అనేది వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై వెస్టర్న్ పీపుల్. సో మనకి డైరెక్ట్ లంచ్, డిన్నర్ కూడా వి యూస్ టు ఫినిష్ అట్ 7 o'clock అండ్ దెన్ అగైన్ పొద్దున లేచాక మొత్తం పొలం పని అన్ని చేశాక మళ్ళీ 11 o'clock ఏదో అలా తినేసి మళ్ళీ వి యూస్ టు 4 or 5 o'clock వి యూస్ టు టేక్ ఆల్ ద లంచ్ అట్లాంటివి తీసుకొని మళ్ళీ కంటిన్యూ అయ్యేవారు రొటీన్. సో ఇట్లా సో ఇది కాన్సెప్ట్ ఎప్పటి నుంచో మనకుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బికాజ్ మనం ఒక వెయిట్ లాస్ ఒకవేళ రొటీన్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు క్యాలరీస్ ఇలా తెలుసుకోవాలి ఫస్ట్. సో క్యాలరీస్ మీకు ఎన్ని కావాలో అది తెలుసుకొని దాని తర్వాత మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారనుకోండి. సో మీరు ఇప్పుడు 2500 క్యాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దానికన్నా ఒక 200-300 క్యాలరీస్ తక్కువ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2500 అనుకోండి, 2200 క్యాలరీస్ తీసుకోండి ఆర్ 2000 క్యాలరీస్, 500 క్యాలరీస్ కట్ చేసుకుంటూ పోండి ఎవ్రీ టైం. సో దానివల్ల ఏమవుతుందంటే మీ క్యాలరీస్ ఎప్పుడైతే మీరు కట్ చేసుకుంటారో అప్పుడు మీరు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. ఓకే, సో అది తెలుసుకోవడానికే అంటే నేను అంటుంది ఇది ఓవర్ గా కూడా చేయకూడదు. అంటే ఓవర్ గా రోజంతా క్యాలరీస్ చూసుకుంటూ ప్రతిదీ క్యాలరీస్ తో లింక్ చేసుకుంటూ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, అది మరి ఓవర్ అయిపోతుంది. ఒక్కసారి చూసుకోండి మీకు ఇన్ని క్యాలరీస్ అవసరం, దాంట్లో చార్ట్లో వేయండి అండ్ మీరు ఏమేమి తింటున్నారో అది డయట్ లో పెట్టుకోండి, అది ఫాలో అవ్వండి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ సీ ద రిజల్ట్. ఓకే, ఎందుకంటే 75% ఇస్ డయట్. వెయిట్ లాస్ కి 75% ఇస్ డయట్, 25% ఇస్ ఎక్సర్సైజ్. అందరు ఏమనుకుంటారంటే ఇన్ జనరల్ వెయిట్ లాస్ అంటే బాగా మనము జిమ్ చేసేస్తే ఆర్ బాగా యోగా చేయడం వల్ల ఆర్ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ వచ్చాయి, జుంబా అని ఇవన్నీ చేస్తే నేను వెయిట్ లాస్ అయిపోతాను, ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, దాని తర్వాత నేను ఎంత తిన్నా కూడా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను కదా దే ఫీల్. బట్ యాక్చువల్లీ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ తినాలి. రైట్, ఓకేనా? సో మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో అంత ఇంకెక్కువ తింటారు.
ఓకేనా? సో, క్యాలరీస్ మీరు బర్న్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్‌లో మీరు మళ్ళీ తిని క్యాలరీస్‌ని వాపస్ తెచ్చుకుంటే బాడీకి మీకు వెయిట్ లాస్ కాదు. ఓకే. డెఫిసిట్‌లో ఉండదు. యాహ్! సో, ఇప్పుడేంటంటే మీరు ఈ 25% ఆఫ్ వర్కౌట్ మీరు చూజ్ చేసుకోండి. యోగా ఈస్ ద బెస్ట్ వర్కౌట్ అని ఎందుకంటానంటే, దీంట్లో ఏమవుతుందంటే యోగాలో మీరు లైక్ గ్రాడ్యువల్లీ వెయిట్ లాస్ అవుతారు. ఓకే. ఓకే. ఇట్ ఈస్ నాట్ లైక్ సడెన్‌గా ఇట్లా మీ మజిల్స్ పట్టేయడం గానీ, ఆర్ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ రావడం చాలా తక్కువ యోగాలో. మీరు చూడండి జిమ్ 1-2 డేస్ చేస్తేనే బాగా మజిల్స్ అంతా ఇలా పట్టేసినట్టు అయిపోయి చాలా చాలా ఒక టైప్‌లో అమ్మో! మళ్ళీ జిమ్‌కెళ్ళాలంటే భయపడుతుంటారు గూడా కొంతమంది. అవును. అమ్మో! అంత వర్కౌట్ చేస్తే మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయని. కానీ యోగా ఈస్ నాట్ లైక్ దట్. కొంచెం కంఫర్టబుల్ ఉంటది. అండ్ ఆల్సో ఏంటంటే మీరు చేసినంక మీకు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ మీరు గ్రాడ్యువల్‌గా వెయిట్ తగ్గుతారు కాబట్టి మీకు అంటే చాలా కంఫర్టబుల్ అనిపిస్తది జర్నీ. అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ జర్నీ యోగాతో. సో, అందుకని ప్రిఫరబుల్లీ డూ యోగా అని చెప్తాను. అండ్ వెయిట్ లాస్ కూడా అంతే అవుతారు. ఏమనుకుంటారంటే జిమ్ చేస్తే ఎక్కువ వెయిట్ లాస్ అయిపోతానేమో ఎందుకంటే విగ్రెస్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా! యోగాలో కూడా మీకు అలాంటి వెయిట్ లాసే అవ్వచ్చు. కానీ ఏంటంటే స్లోగా గ్రాడ్యువల్‌గా అవుతుంది. రైట్. ఓకే. సో, ఇంకొకటేంటంటే ఇప్పుడు మనము వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మెయిన్‌గా మనము ఇంకొకటి ఏం జూడాలి? వెయిట్ లాస్‌కి ఏంటంటే, మనము మన బెల్లీ ఫ్యాట్ చూసుకోవాలి. ఓకేనా? సో, మెన్ అయితే 90 సెంటీమీటర్స్ మీ బెల్లీని మెజర్ చేసుకోండి. 90 ఓకే. సెంటీమీటర్స్ కన్నా ఎక్కువుండడం. ఫీమేల్స్ అయితే 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువుండడం మీ బెల్లీ ఫ్యాట్ ఉంటే దట్ మీన్స్ యూ ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే. ఓకే. అంటే యూ హావ్ టు టేక్ మెజర్స్ టు గెట్ యువర్ వెయిట్ రిడక్షన్ డన్. రైట్. ఓకే. ఇది ఎలా జరుగుతుందంటే బెల్లీ ఫ్యాట్ ఎలా పెరుగుతుందంటే ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ ఏవైతే మీరు తింటారు కదా! అవి స్టోర్ అయిపోయి దానివల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. కొంతమంది అంటారు నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అయినా బెల్లీ ఫ్యాట్ అట్లనే ఉంటుంది. నేను ఎంత కష్టపడుతున్నా అలానే ఉంటుంది. బెల్లీ ఫ్యాటే కొంచెం స్టబర్న్ ఫ్యాట్ కదా! సో, అలానే ఉంటుంది. మళ్ళీ దాన్ని నేనేం చేయాలి అని అంటారు. సో, మీరు మీ క్యాలరీస్‌ని నేను చెప్పినట్టు చూసుకోండి ఫస్ట్. మీ బాడీ టైప్ చూసుకోండి. మీ క్యాలరీస్ మీరు ఎంత తీసుకుంటున్నారో చూసుకోండి. డెఫిసిట్‌లో పెట్టుకోండి. అంటే మీరు తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా తక్కువ తీసుకోండి. ప్లస్ వెయిట్ లాస్ చేయండి. కంపల్సరీ మీ బెల్లీ తగ్గుతుంది. రైట్. మీరు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్సర్సైజ్ చేస్తారు. అంతకన్నా డబుల్‌గా తినేస్తారు. తినేస్తారు. రైట్. ఓకే. సో, దానివల్ల ఏంటంటే ఆ బెల్లీ ఫ్యాట్ అలా పెరుగుతుంటుంది. వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇంకా వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఓకే. సో, ఇది మనం జాగ్రత్తగా చూడాలి. ఇంకొకటేంటంటే ఇప్పుడొచ్చే మెయిన్‌గా స్కామ్స్ ఏంటంటే ఇప్పుడు 3 డేస్‌లో, 4 డేస్‌లో కేజీస్ తగ్గిచ్చేస్తాం. ఆర్ 1 వీక్‌లో 10 కేజీస్ తగ్గిచ్చేస్తాం. అట్లా గూడా ఉన్నాయి. లైక్ ఆర్ 1 మంత్‌లో మిమ్మల్ని కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం. అవును. అలాంటివి చాలా డేంజర్. ఎందుకంటే దీంట్లో ఒక్కొక్కసారి వాళ్ళు మెడికేషన్ గూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో చాలా విగ్రెస్ ఎక్సర్సైజ్ వల్ల మీ హెల్త్ కూడా పాడవచ్చు. ఓకే. ఆర్ ఈ డయట్‌లో కూడా మీరు మరీ సడెన్‌గా చేంజెస్ చేయడం వల్ల గూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. సో, అందుకనే అంత విగ్రెస్‌గా వెయిట్ లాస్‌ది నమ్మకండి. ఎప్పుడైనా 1 మంత్‌లో కొంచెం టైం ఎక్కువ పెట్టుకొని 1 మంత్‌లో వెయిట్ వెళ్ళడం. లాస్, 1 వీక్‌లో అవన్నీ యాక్చువల్లీ కరెక్ట్ కాదు. ఓకే. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీ బాడీకి కావాల్సింది గ్రాడ్యువల్‌గా కంఫర్టబుల్‌గా తగ్గడం. ఓకే. అంతేకాని సడెన్‌గా చేంజెస్ మీ బాడీకి ఇస్తే మీ బాడీ ఆ చేంజెస్ తీసుకోవడానికి రెడీ ఉండదు. దానివల్ల మీకు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయి వేరే రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. చెప్తున్నాను కదా! చాలామంది ఈ వెయిట్ లాస్ చేసేటప్పుడు కార్డియాక్ అరెస్ట్‌తో కూడా చచ్చిపోతారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ హార్ట్ పైన లోడ్ పడుతుంది. అంత ఎక్సర్సైజ్ సడెన్‌గా అంత ఎక్సర్సైజ్ అంత డైట్ కంట్రోల్ అంతా చేసే వరకు వాళ్ళకి ఆకలేసేస్తుంది. అండ్ అంత హెవీ వెయిట్‌తో వాళ్ళు అన్ని ఎక్సర్సైజ్ చేసే వరకు హార్ట్ పైన ఎఫెక్ట్ ఇచ్చి ఒక్కొక్కసారి కొలాప్స్ అవుతారు. కొలాప్స్ అవుతారు. సో, మనకంత అవసరం లేదు. ఓకే. గ్రాడ్యువల్‌గా తగ్గండి. ఎవరేమంటారు? అంతే. రైట్. కదా! సో, నేను అంటుందేంటంటే స్లోగా గ్రాడ్యువల్‌గా తగ్గండి. మెల్లగా తగ్గండి. అండ్ మెయిన్‌గా మీరు అసలు మీ ప్రాసెస్ ఏంటి మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్ వెయిట్ లాస్‌లో. అంటే మీ బాడీ ఏంటి చెప్పినాను గదా! మీ బాడీ ఏంటి? ఎన్ని క్యాలరీస్ కావాలి? ఎన్ని క్యాలరీస్ తక్కువ తింటే నేను వెయిట్ లాస్ అవుతాను? ఏ ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్? ఏ ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్ అనేది మేము చెప్తాం. ఓకే. మీ బాడీ టైప్ ప్రకారం చెప్తాం. ఓకే. సో, ఇది చేయండి. అండ్ కంపల్సరీ అందరూ నేను అడ్వైస్ చేసేది
అందరూ కూడా వెయిట్ లాస్ చేయాలి. అంటే ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే ఆర్ వెయిట్ ఎక్కువ ఉంటే కంపల్సరీ వెయిట్ లాస్ జర్నీ చేయండి మాతో. కంపల్సరీ మీకు కావాల్సిన రిజల్ట్ ఇస్తాం అండ్ ఇన్ అ హెల్దియర్ వే. రైట్. యాస్ సూన్ యాస్ Yeah. పాసిబుల్ స్టార్ట్ Yeah. చేయాలి అండ్ Yeah. In a మైండ్ఫుల్ healthier way. ఈటింగ్. రైట్. Mindful eating చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.